మొహం మీద కొట్టినట్టు ముక్కు సూటిగా మాట్లాడే వారికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. విపక్షంపై అందరూ మాట్లాడతారు, కానీ స్వపక్షంలోనే విపక్షంలా కొందరే మాట్లాడగలరు. కాంగ్రెస్ లో కాంట్రవర్సీస్కే కాంట్రవర్సీగా మారిపోతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయం ఎవరికి అంతుపట్టట్లేదు. కాంగ్రెస్ లో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా మారిపోతున్నారు ఈ మునుగోడు ఎమ్మెల్యే. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా పదే పరోక్ష విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటాను అన్న రేవంత్ వ్యాఖ్యల్ని తప్పుబడుతూ కొన్నాళ్ల క్రితం ఆయన ట్వీట్ చేశారు. మంత్రి పదవి దక్కలేదని ఆవేదనతోనేనా, లేదంటే వేరే వ్యూహంతో ఉన్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. సొంత జిల్లా నల్లగొండలో ఇటీవల సీఎం రేవంత్ టూర్లకి దూరంగా ఉంటున్నారు రాజగోపాల్ రెడ్డి. అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి ఆయన అంటి ముట్టినట్టుంటున్నారు. పార్టీ కార్యక్రమాలతో ఆయన ఏమీ అసలు కనిపించట్లేదు కూడా. 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత బీజేపీలో చేరారు. కానీ ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్ళీ కాంగ్రెస్లో చేరారు రాజగోపాల్ రెడ్డి. కొన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే స్వపక్షంలోనే విపక్షంలా వ్యవహరిస్తున్నారు. తగ్గేదే లేదు అంటూ సొంత ఎజెండాతో ముందుకు వెళుతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నోరు తెరిస్తే మాటల తూటాలి. ఎప్పటికప్పుడు గన్ లోడ్ చేస్తున్నారు. ఒకే రోజు 6 బుల్లెట్లు పేల్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బుల్లెట్ నెంబర్ 1, సీఎం భాష మార్చుకోవాలి అంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఊరికే విపక్షాన్ని ఆడిపోసుకోవడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు అంటున్నారు ఆయన. 20 నెలలు ఆలస్యమైన నాకు బాధ లేదు, కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తుంది. బుల్లెట్ నెంబర్ 2, విమర్శలు తగ్గించి గంటలు మాట్లాడడం ఆపేసి పని మీద దృష్టి పెట్టాలి అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ల గవర్నమెంట్ ఉంది. ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు మాట్లాడకుండా ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. మిగతా విషయాలు పక్కన పెట్టి ముందు ప్రజలకేం చేస్తున్నావో చెప్పాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. దట్ ఈస్ బుల్లెట్ 3. మంచి పనులు చేయండి. ఆవేశపూరితమైన ప్రసంగాలు మాట్లాడి ప్రతిపక్షాలను తిట్టి ప్రజలందరూ అసహించుకుంటున్నారు. మీరేం చేస్తారో చెప్పండి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, కానీ ఊరికే 20 నెలల నుంచి మాది సేమ్ అనకండి అని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్తున్న తప్పితే నేను వ్యక్తిగతంగా ఈ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు ప్రభుత్వం కొనసాగాలి. ఇక 4th బుల్లెట్, మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇస్తేనే మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చానని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. అధిష్టానం పిలుపు మేరకే నేను మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిన. అధిష్టానం తరపున సునీల్ కనుగోలు, బట్టి విక్రమార్క గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రస్తుత పిసిసి ప్రెసిడెంట్, ఆ రోజు ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు అధిష్టానం తరపున హామీ ఇచ్చి తీసుకొచ్చిండ్రు. బీఆర్ఎస్ హయాంలో కాంప్రమైజ్ అయ్యుంటే కేసీఆరే మంత్రి పదవి ఇచ్చుండేవారు అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి ఇప్పుడు కాదు. నేను టీఆర్ఎస్ లోకి పోతానంటే కేసీఆర్ ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చేవాడు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని అయితే నా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన పదవికి రాజీనామా చేసి అటువంటి వ్యక్తిని నేను. అండ్ ఫైనల్ బుల్లెట్, ఆంధ్ర పెట్టుబడిదారులు అంటూ కొన్నాళ్ల క్రితం బాంబు పేల్చిన రాజగోపాల్ రెడ్డి మరోసారి అదే పాయింట్ మీద పాయింట్ బ్లాంక్ లో గురిపెట్టారు. ఇక మీకు 1, 2, 3, 4, 5, 6, 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న. ఇప్పుడు కూడా రాబోయే రోజుల సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో కానీ, కాంట్రాక్టుల విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, ఇసుక మాఫియా విషయంలో కానీ
ఏ విషయంలో సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతా. చెప్పడం నా ధర్మం, వినకపోతే మీ కర్మం అన్నట్టు ఉంది రాజగోపాల్ రెడ్డి తీరు. ఎస్, సలహాలు సూచనలు మాత్రమే ఇస్తున్నా, విమర్శలు ఏమీ చేయట్లేదు అంటున్నారైనా. లోపాలు చెప్పకపోతే, లోటుపాట్లు ఎత్తి చూపించకపోతే అది కాంగ్రెస్కే నష్టం కదా అంటున్నారైనా. తానేం మాట్లాడినా పార్టీ మంచికేనంటున్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే. తన వ్యాఖ్యలు ప్రత్యేకించి సీఎంని ఉద్దేశించినవి కావని, పాలకుల్ని ఉద్దేశించినవని చెప్తున్నారాయన. 3.5 ఏళ్లు ప్రభుత్వం అధికారంలో సాఫీగా సాగాలి అనేదే తన ఆకాంక్ష అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. నేను రేవంత్ రెడ్డి గారికి సలహాలు సూచనలు ఇస్తున్నా, విమర్శన చేయట్లేదు. అది కూడా ట్వీట్లో కూడా పాలకులు అన్న, ముఖ్యమంత్రి అనలే, రేవంత్ రెడ్డి అనలే. పాలకులు ఎవరైనా సరే, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే ఊరికే 20 నెలల నుంచి మాది సేమ్ అనకండి అని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్తున్న తప్పితే నేను వ్యక్తిగతంగా ఈ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు ప్రభుత్వం కొనసాగాలి, ఇది పేదల ప్రభుత్వం, ఇది పేదల పార్టీ, నేను కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో చెప్తున్నా. ఈ మాత్రం చెప్పకుంటే కూడా రేపు కాంగ్రెస్ పార్టీకే నష్టమవుతుంది. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు ఏదైనా తప్పు మాట్లాడితే డైరెక్ట్ గా వాళ్ళతో కలిసి మాట్లాడే అవకాశం లేనప్పుడు ట్వీట్ ద్వారా నా ఆలోచన వెలిపిస్తూ, ట్వీట్ ద్వారా నా ఆలోచన చెప్తున్నా అందరికీ. అక్కడ నేను ఒక్కరిని ఉద్దేశించి చెప్పట్లేదు, ఎవరైనా సరే ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్తున్నా. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది. ఎవరైనా తప్పుడు మాట్లాడినా సరి చేసుకుంటారన్న ఉద్దేశం, ఆలోచనతో, మంచి ఉద్దేశంతో చెప్తున్నా. తానేం మాట్లాడినా పార్టీ కోసమే అని చెప్తూ ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అట్ ద సేమ్ టైం తాను దేనికైనా రెడీ అని చెప్తూ ఉన్నారు. అసలే ఆయన చాలా పట్టుదల ఉన్న మనిషి కావడంతో వాట్ నెక్స్ట్ అన్న దానిపై అందరికీ చాలా డౌట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో షోకాజ్ నోటీస్ దాకా గనక ఈ మ్యాటర్ వస్తే అప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తారు అన్నది ఒక ప్రశ్న. తన విమర్శలపై ఏమని ఆయన వివరణ ఇస్తారు? దేనికైనా సిద్ధం అనే మాట దేనికి సంకేతం? రాజగోపాల్ రెడ్డి రాజీనామా దాకా మళ్ళీ వెళతారా? ప్రజాక్షేత్రంలో మళ్ళీ బరం నిరూపించుకోవాలి అని భావిస్తారా అన్నవే ఇప్పుడు మన ముందున్న ఈ ప్రశ్నలు. ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ ఏదన్నా నాకేదన్నా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం చేస్తా, అవసరమైతే మళ్ళా త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే, తీసుకొచ్చినా అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా, మీ అందరికి మాటిస్తున్నా. మళ్ళా ఈ రోజు లచ్చమ్మ కూడా సబ్స్టేషన్ లో ఇక్కడికి వచ్చి నిరాకరించకుండా నేను ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తూ తప్పితే త్యాగమైన పోరాటమైనా మీరు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చెయ్య.